కింద కేసు నమోదు చేయాలని, కారులో గంజాయి తరలింపుపై మంత్రి రవికుమార్ స్పందించాలని దళిత హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు నీలం నాగేంద్రరావు డిమాండ్ చేశారు. అద్దంకిలోని అంబేద్కర్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో దళిత నేత నీలం నాగేంద్రరావు మాట్లాడుతూ అద్దంకి ప్రాంత గంజాయి అక్రమ రవాణా ఘటనపై ఐఏఎస్ అధికారిచే విచారణ జరిపించాలని, కారులో గంజాయి తరలిస్తున్న సంతమాగులూరు, మల్లికొరవ ఎస్ఐలపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని నాగేంద్రరావు తెలిపారు. మల్లికొరవ గ్రానైట్ అక్రమ రవాణాకు సహకరించినందుకు ఏర్పాటు చేసిన మద్యం పార్టీలో పాల్గొని శంకవరప్పాడు వద్ద జరిగిన కారు ప్రమాదంలో మద్యం బాటిళ్లు, పెద్ద ఎత్తున డబ్బు, గంజాయితో సంతమాగులూరు, మల్లికొరవ ఎస్ఐలు ప్రజలకు పట్టుబడ్డారన్నారు. ఇంతలోకి అద్దంకి సిఐ స్పాట్కు చేరుకొని ఇద్దరు ఎస్ఐలను తప్పించారని నాగేంద్రరావు మండిపడ్డారు. ఇటీవల ఒక కారు యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు మనుషులను ఢీకొట్టింది. తీరా ప్రజలు వెళ్ళి ఆ కారులో ఎవరున్నారని చెప్పి చూస్తే యాక్సిడెంట్ చేసింది ఎవరు అని ఆ కారులో సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, మల్లికొరవ ఎస్ఐ నాగరాజు ఇద్దరు సివిల్ డ్రెస్లో ఉన్నారు. తర్వాత ఆ కారు డిక్కీలో చూస్తే డబ్బు ఉంది, గంజాయి బ్యాగులు ఉన్నాయి, తర్వాత మద్యం బాటలు ఉన్నాయి. తర్వాత ప్రజలను చుట్టుముట్టిన తర్వాత ఇద్దరు అక్కడికి అద్దెకి సిఐ సుబ్బరాజు చేరుకున్నారు. వాళ్ళందరినీ జనాన్ని నెట్టేసి వాళ్ళని సేవ్ చేసి వాళ్ళని పంపించేసారు. ఈ విధంగా అంటే ఈ తీరా చూస్తే ఇదంతా కూడా మల్లికొరవ గ్రానైట్ వాళ్ళు పార్టీ ఇస్తే ఈ ఎస్ఐలు ఇద్దరు వెళ్ళారని, వాళ్ళు అక్కడి నుంచి గంజాయి తెచ్చారని తెలుస్తుంది. దీనికి అంతకుముందు ఇక్కడ దరిసేసా చేశాడు మురళి అని, ఆయన ఇప్పుడు దాచేపల్లి ఏదో ఆ ఏరియాలో పల్నాడు ఏరియాలో సిఐగా పనిచేస్తున్నాడు, ఆయన కూడా ఉన్నాడని చెప్పి తెలుస్తుంది. వీళ్ళంతా పోలీసు అధికారులు ఈ అక్రమ మల్లికొరవ గ్రానైట్ రవాణాలో కీలక పాత్ర వహిస్తూ ప్రభుత్వానికి ట్యాక్సీలు కట్టకుండా అక్రమ రవాణాను సహకరిస్తున్నారు. అందుకు బహుమానంగా వాళ్ళు పార్టీ ఇచ్చారు. సరే, మద్యం మాటలు ముందు తాగటం, డబ్బులు తీసుకోవటం ఇవన్నీ సహజమైన అనుకున్నా కానీ భారతదేశంలో చాలా పోలీసు అధికారులు కారులో గంజాయి ఎక్కడ ఉంది, ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎక్కడ వచ్చింది, ఎవరు సరఫరా చేశారు. కాబట్టి ఈ అక్రమ గంజాయి రవాణా చేస్తున్న వ్యాపారం చేస్తున్న సంతమాగులూరు ఎస్ఐ నాగమల్లేశ్వరరావు, మల్లికొరవ ఎస్ఐ నాగరాజుని ఎన్డీపీఎస్ కింద యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దర్శి డిఎస్పీ బాలమురళీకృష్ణ, ప్రకాంజలి హర్షవర్ధన్ రాజు కాకి కథనాలను ఎవరు జనాలు నమ్మే పరిస్థితులు లేరు. అలాగే మద్యం బాటిళ్ళు ఏ బ్రాంచ్ షాప్లో కొన్నారు, క్యూఆర్ కోడ్ ఉన్నది కాబట్టి ఆ బాటిళ్ళు ఎక్కడ కొన్నారు, ఏ బ్రాంచ్, ఏది బ్యాచ్ నెంబర్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా చూడాలి. తర్వాత జనాల్లో గంజాయి రోగం కొడితే గంజాయి బ్యాచ్ అయ్యి పోలీసులు కూడా తప్పేమంది హోంమంత్రి ఇక్కడ పోలీస్ శాఖలో ఇక్కడ గంజాయి అక్రమ రవాణా చేస్తున్న పట్టుబడిన ఎస్ఐలని వెంటనే చర్య తీసుకుని డిమాండ్ చేస్తున్నాం. పోలీసులేమి దేవతలు కాదు, అంటే వాళ్ళు నేరాలని బయటపడినప్పుడు కూడా వాళ్ళు ప్రశ్నించరు, చట్ట వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు పోలీసులు పోతుంటారని హైకోర్టు తీర్పులు ఉన్నాయి, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకంటే మన ప్రకాశం జిల్లాలో సమయ్ జానరావు అని మార్కాపురం ఓఎస్పీ ఒక ఆయన రైలులో దొంగతనాలు చేపిస్తే పోలీసులు, రిజర్వ్ పోలీసులు 10 మంది రైలు చేపిస్తే ఆయన్ని పట్టుకుని అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించారు. చాలామంది చాలా నేరాల్లో ఉన్నారు, కేసులు కట్టరు. కాబట్టి ఈ అద్దంకి ప్రాంతంలో ఇది రాజకీయ రగడ కాదు, వైసీపీ ఆరోపణలు కాదు, తెలుగుదేశం మౌనం కాదు, ఇది విద్యుత్ శాఖ మంత్రి గుట్టుబాటు రవి నియోజకవర్గంలో జరిగిన పోలీసు అధికారుల గంజాయి అక్రమ రవాణా, అక్రమ వ్యాపార దందాలు. కాబట్టి వెంటనే ఈ ఎస్ఐలు ఇద్దరిని కూడా, ఈ గంజాయి అక్రమ పాల్పడిన ఎస్ఐలు ఇద్దరిని కూడా ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి సంతమాగులూరు ఎస్ఐ, మల్లికొరవ ఎస్ఐని వెంటనే అరెస్ట్ చేయాలి. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న మల్లికొరవ ఎస్ఐ, సంతమాగులూరు ఎస్ఐని వెంటనే అరెస్ట్ చేయాలి. మల్లికొరవ ఎస్ఐని, సంతమాగులూరు ఎస్ఐని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద వెంటనే అరెస్ట్ చేయాలి. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మల్లికొరవ ఎస్ఐని, సంతమాగులూరు ఎస్ఐని వెంటనే అరెస్ట్ విచారణ జరిపించాలి. గంజాయి పోలీసు అధికారులు గంజాయి అక్రమ రవాణాపై ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణ జరిపించాలి. గంజాయి అక్రమ రవాణాపై ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ వెంటనే విచారణ జరిపించాలి. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ పోలీసు అధికారుల గంజాయి అక్రమ రవాణాపై
పట్టణ జిల్లా జాయింట్ కలెక్టర్ విచారణ జరిపించాలి. సింగరకొండలో ఉన్న శ్రీ కోదండరామస్వామి వారి 25వ వార్షిక పట్టాభిషేక మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా స్వామివారికి స్నపన అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరము శ్రీ సీతారాముల కళ్యాణం చిలకల శ్రీనివాసరావు కళ్యాణి దంపతులచే చేయించారు. కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారిని దర్శించుకొని కళ్యాణంలో తిలకించారు. నాగసూరి వెంకట సుబ్బారావు, పాండు రంగారావు పర్యవేక్షణలో శ్రీ సీతారాముల కళ్యాణం విశేష పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరకొండ శ్రీ కోదండరామస్వామి దేవస్థానం 24వ వార్షికోత్సవం పూర్తి చేసుకుని 25వ సంవత్సరంలోనికి అడుగుపెట్టిన శుభ సందర్భంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా స్వామివారికి పట్టాభిషేకం మహోత్సవం నిర్వహిస్తున్నారని సుబ్బారావు చెప్పారు. ప్రతి సంవత్సరం శ్రీరామనవమి నాడు వివిధ శుభ సందర్భాలలో శ్రీ సీతారాముల కళ్యాణం జరుగుతుందన్నారు. జై శ్రీరామ్. ఈరోజు సింగరకొండ క్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థానం 24 సంవత్సరాలు వార్షికోత్సవం పూర్తి చేసుకొని 25వ సంవత్సరం విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం జరుగుతున్నది. 24 సంవత్సరాలు మొదటి నుంచి కూడా పెద్దలు అందరూ కలిసి కోదండరామస్వామి దేవస్థానం ఫస్ట్ ఇక్కడ పూరిపాకలో మొదలుపెట్టి తర్వాత ఈ గుడిని ఇన్ని సంవత్సరాలకి రూపొందిద్దుకునేటట్లుగా పెద్దలు చాలామంది కష్టపడి ఎంతోమంది వాళ్ళ భక్తి శ్రద్ధలతోటి దాన ధర్మాలతోటి ఇక్కడ గుడిని ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 24 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25వ సంవత్సరం కళ్యాణం మళ్ళీ కార్యక్రమం జరుగుతున్నది. భక్తులందరూ ఎక్కువగా ఇచ్చేస్తున్నారు. అట్లాగనే ప్రతి సంవత్సరం సీతారాముల వారి కళ్యాణ కార్యక్రమం కూడా చాలా గొప్పగా విశేషంగా జరుగుతున్నది. కార్యక్రమం పూర్తయిన తర్వాత భక్తులందరికీ అన్నప్రసాదం జరుగుతున్నది. కావున విషయాన్ని తెలియపరుస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రాముడు ఆదర్శ పురుషుడు. ఎలా ఎవరితో మాట్లాడాలనేది, ఎంత సందర్భోచితంగా గౌరవపూర్వకంగా మాట్లాడాలనేది రాముడికి నేర్చుకోవాలట. రాముడు పూర్వ భాష అంటారు. అంటే ముందుగానే నాగసూరి సుబ్బారావు గారు బాగున్నారా అని శ్రీరామచంద్రుడు అడుగుతారు. అలా శ్రీరామచంద్రుడు పోయి మరి ఋషుడు బాలగారు కాదు, నేనే వశిష్ఠ మహాభావాల నమస్కారం ఉంటారు. అది పూర్వ భాష అన్నమాట. అట్లా చక్కగా సంస్కారయుతంగా రాముడు ఉన్నాడు. తర్వాత ఈ రోజుల్లో అయితే నాయన అడవులకు వెళ్ళమంటే తల్లిదండ్రుల దగ్గర అడవపడి నేను పోవాలి, కావాలంటే నువ్వే పోవాలంటారు. కానీ మరి రాముడు కొత్తగా పెళ్ళైంది, అచ్చట్లు మోసండి కూడా తేవలేదు, పాలన కూడా పెద్ద కాలేదు. మరి కైకేయ కోరింది అనగానే ఇది కైకేయ కోరిక కాదండి, భగవంతుడు ఆమె మీద విష పెట్టాడు అంతే. రావణవధ జరగాలంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. అందుకోసమే కైకేయి చేత అవిధి అడిగించాడు. కాబట్టి కైకేయి అడగడంలో అసలు సౌమిత్రి ఆయన కౌశల్య కన్నా బాగా ఎక్కువ ఎవరి దగ్గర ఉండేవాడు అంటే కైకేయి దగ్గర ఉండేవాడు. ఆయన కైకేయి చాలా ప్రేమించేది. కానీ మందరి యొక్క మాటల వల్ల కైకేయి 2 వరాలు అడుగుతుంది. ఒకటి రాముడు అడవుల్లో భర్తను పట్టాభిషేకం దేవుడు. కాబట్టి రాముడు తల్లిదండ్రుల యొక్క ఆజ్ఞలు పాటించి అరణ్యానికి బయలుదేరుతాడు. అరణ్యానికి బయలుదేరినప్పుడు దశరథుడి దగ్గరికి వెళ్తే అంటాడు, నువ్వు రాజువి, నువ్వు నాతో యుద్ధం చేసి గెలిచి మళ్ళీ ఈ రాజ్యాన్ని తీసుకోమంటాడు.
నన్ను మాత్రమే కానీ నిన్ను కాదు కదంటే కాదని చెప్పేసి రాముడితో ప్రయాణం చేస్తాను. గొప్పదంటే రాముడికి లక్ష్మణుడు కూడా వేరు వేరు రూపాలు కాదు. అద్దంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లను గుర్తించడానికి పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారని అద్దంకి మండల పరిషత్ ఇన్ఛార్జ్ అభివృద్ధి అధికారి శ్రీధర్ మస్తాన్ అన్నారు. అద్దంకి మండలంలో 26 గ్రామ పంచాయతీలలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లను గుర్తించడానికి పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీధర్ మస్తాన్ మాట్లాడుతూ ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటింటికి సర్వే ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్ల గుర్తింపు, 21వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లను ఓటర్ల జాబితాలో మార్కింగ్ చేయడం, 23న ముసాయిదా జాబితా ప్రచురణ, 24 నుంచి 26వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, 27 నుంచి 31వ తేదీ వరకు అభ్యంతరాలపై విచారణ చేసి తుది నిర్ణయం తీసుకోవడం, సెప్టెంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు గ్రామ సభలో జాబితాల ధృవీకరణ, సెప్టెంబర్ 5న తుది ఓటర్ల జాబితా తయారీ ప్రచురణ చేస్తామని శ్రీధర్ మస్తాన్ తెలిపారు. నేను పిఎం శ్రీధర్, అద్దంకి ఎంపీడీఓ అండి. ముఖ్యంగా ఇప్పుడు మనం గ్రామ పంచాయతీ ఎలక్షన్ సంబంధించి 26 పంచాయతీలు ఉన్నాయండి మనకు. వాటిల్లో నిన్న మన గౌరవ కమిషనర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్ లిస్టులు మొన్న ఏప్రిల్లో ఫైనల్ చేశామండి. అంటే పాత ఓటర్ లిస్టు జనవరి ప్రకారమే. వాటి ప్రకారం ప్రతి ఒక్క పంచాయతీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ ఓటర్లు ఎంతమంది అనేది దానికి ఒక షెడ్యూల్ ఇచ్చారండి. ఆ షెడ్యూల్ ప్రకారం డోర్ టు డోర్ సర్వే వచ్చి 20వ తారీఖు వరకు అండి. తర్వాత వచ్చేటప్పటికి 21 నుంచి 22 వరకు ఓటర్లు జాబితాలో మార్కింగ్ చేయటము, 23వ తారీఖు ముసాయిదా డ్రాఫ్ట్ పబ్లికేషను, 24 నుంచి 26 వరకు ఆ డ్రాఫ్ట్ దాని మీద ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఏది ఎస్సీ ఎస్టీ బీసీల్లో తీసుకుంటారు. 27 నుంచి 31 వరకు అభ్యంతరాల మీద విచారణ చేసి సెప్టెంబర్ 1 నుంచి 4వ తారీఖు వరకు విచారణ చేసిన లిస్టు ప్రకారం గ్రామ సభల్లో జాబితాలు ధృవీకరణ చేసి సెప్టెంబర్ 5వ తారీఖున ఫైనల్ పబ్లికేషన్ చేస్తారండి. ఇది షెడ్యూలు. మన 26 పంచాయతీలకు సంబంధించి ఒక మెయిన్ పంచాయతీ పీడీఓకి ఇచ్చాము. మిగతా పక్క పంచాయతీలకు అదే సచివాలయంలో ఉన్న స్టాఫ్ను అలాట్ చేశామండి. అయినా టోటల్గా ఓవరాల్గా ఈ పంచాయతీ సెక్రటరీ అంతా మానిటర్ చేసుకుంటాడు. ఈ ప్రకారం కూడా ఇప్పుడు ఓటర్ లిస్టు వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చున్నాము. దాని ప్రకారం సర్వే మొదలైందండి అద్దంకి మండలంలో. ఈ షెడ్యూల్ ప్రకారం క్లియర్ చేస్తాం. ఈ విషయంలో మా పంచాయతీ కార్యదర్శి కానీ సిబ్బంది కానీ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ కుల నిర్ధారణ కొరకు అడిగినప్పుడు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్లు కానీ అవి వాళ్ళకు చూపించి పూర్తి పారదర్శకంగా చేసే విధంగా మీరు సహకరించండి. ఇది మన అద్దంకి మండలంలో ఉన్న అందరూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాను. అద్దంకి మండలం సాధునగర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బల్లికురో మండలం గొర్రెపాడుకు చెందిన నాగేశ్వరరావు ద్విచక్ర వాహనంపై వస్తుండగా సాధునగర్ వద్దకు రాగానే బారికేడ్లను ఢీకొట్టడంతో క్రింద పడి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఘటనను గుర్తించి 108 వాహనానికి సమాచారం అందించారు. క్షతగాత్రుడిని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అద్దంకి పట్టణంలోని కాకానిపాలెంలో పోలేరమ్మ తల్లి కొలుపుల మహోత్సవాలు 2వ రోజు బుధవారం కూడా జరిగాయి. ముద్రగడను మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఇంటింటికి తిరిగి ఊరేగించారు.
ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు నరేంద్రబాబు సమక్షంలో ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ అద్దెంకి మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఎంఆర్పీఎస్ అద్దెంకి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పూనూరి రమేష్ తెలిపారు. ఎంఎస్పీ మండల అధ్యక్షులుగా పాలపోగు సుబ్బారావు, అధికార ప్రతినిధి సురభి మర్యాదాసు, ప్రధాన కార్యదర్శిగా రమేష్ మాదిగ మరియు మరికొంతమందిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని రమేష్ చెప్పారు. అలాగే ఎంఆర్పీఎస్ అధ్యక్షులుగా దారిమల్ల నాగయ్య, ప్రధాన కార్యదర్శిగా గోనుగుంట హర్షమాదిగ, అధికార ప్రతినిధి మర్యాదాసు, ఉపాధ్యక్షులుగా ఆనందమాదిగ, కోశాధికారి కుండ్రు కిషోర్ మరియు పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని రమేష్ తెలియజేశారు. నా పేరు పూనూరు రమేష్, అద్దంకి నియోజకవర్గం ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జిని. ఈరోజు గౌరవనీయులు మాన్యశ్రీ పద్మశ్రీ మందా కృష్ణమాదిగ గారి ఆదేశాల మేరకు అద్దంకి మండలం నూతన కమిటీలో నిర్ణయించడం జరిగింది. ఈ నూతన కమిటీలో ముఖ్య అతిథులుగా గౌరవనీయులు ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు మరియు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జీలు అయినటువంటి శ్రీ చొట్టా నరేంద్రబాబు గారి సమక్షంలో ఈ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నూతన కమిటీలను ప్రకటించడం జరిగింది. ఈ కమిటీలోనే ఈ ఎంఆర్పీఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అద్దంకి మండలం అధ్యక్షునిగా దరిమెల్ల నాగయ్య మాదిగ గారిని ఎన్నుకోవడం జరిగింది. ఎంఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీ మండల అధ్యక్షుడిగా పాలిపోగు సుబ్బారావు మాదిగ గారిని నిర్ణయించడం జరిగింది. ఇందులోనే ఈ కమిటీలోనే మరికొందరిని తీసుకోవడం జరిగింది. అధికార ప్రతినిధిగా సురభి మరీదాస్ గారిని, ఉపాధ్యక్షులుగా గరిగల వెంకట్రావు, అనపర్తి విజయభాస్కరు, అన్నం జేమ్స్ మరియు మొత్తం 20 మందిని మండల కమిటీలోకి ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ తరఫున కమిటీలోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు నుంచి ఎంఆర్పీఎస్కి ఎంఎస్పీకి ఇద్దరు కూడా మండల నూతన అధ్యక్షులుగా నిర్ణయిస్తూ వాళ్ళకి అద్దంకి మండలం తరపున నా తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. స్వాతి నక్షత్రం సందర్భంగా సింగరకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో బుధవారం లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం నిర్వహించారు. ముందుగా ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరణ చేసి ఆలయ ప్రదక్షిణ తదుపరి భక్తుల సమక్షంలో ఆలయ అర్చకులు అరుణాచార్యులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేశారు. కళ్యాణంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకొని కళ్యాణం తిరిగించారు. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.
పోస్టులు తాత్కాలిక పద్ధతిలో గౌరవ వేతనం నియమిస్తారని, సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ వరకు మాత్రమే కొనసాగిస్తారని చెప్పారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 21వ తేదీలోపు ఎంఈఓ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలన్నారు. పూర్తి సమాచారం కోసం ఎంఈఓ కార్యాలయంలో సంప్రదించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల స్థానంలో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో భాగంగా అద్దంకి మండలంలో 5 ఎగ్జిటి ఖాళీలు ఉన్నాయి. ఎంపీపీఎస్ ధర్మారం హెచ్, ఎంపీపీఎస్ గుర్రవారిపాలెం, ఎంపీపీఎస్ కలవకూరు ఏఏ, ఎంపీపీఎస్ కుంకుపాడు, ఎంపీపీఎస్ పొంగపాడులో ఎగ్జిటి ఖాళీలు ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జడ్పీహెచ్ చక్రాయపాలెంలో 1, ఎస్పీ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో 2, ఎస్పీ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో 1 ఖాళీలు ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ పిఎస్ జడ్పీహెచ్ చక్రాయపాలెంలో 1 ఖాళీ ఉంది. అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ శ్రీ ప్రకాశం ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 1, బాలికల ఉన్నత పాఠశాలలో 1 ఉన్నాయి. అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ జడ్పీహెచ్ఎస్ తిమ్మాయపాలెంలో 1, బాలుర ఉన్నత పాఠశాలలో 1 ఖాళీలు ఉన్నాయి. అలాగే ఈ ఖాళీలకి అర్హత గల అభ్యర్థులు ఈ నెల 21వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించాలి. అభ్యర్థులు వారి యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్లు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లు, బ్యాంక్ డీటెయిల్స్, అలాగే ఆధార్ జిరాక్స్, ఫోటోతో అప్లికేషను సైన్ చేసి మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమర్పించవచ్చును. అలాగే ఏ పాఠశాలకైతే దరఖాస్తు చేస్తారో ఆ పాఠశాలకు మాత్రమే వారి అభ్యర్థిత్వాన్ని పరిశీలిస్తాము. ఎక్కువ పాఠశాలకు అప్లై చేయాలనుకుంటే విడివిడిగా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది తాత్కాలిక పద్ధతిన గౌరవ వేతనంతో నింపబడిన పోస్టులు. ఏప్రిల్ 23, 2027 తోటి వీళ్ళ అపాయింట్మెంట్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఈ నియమ నిబంధనలకు అనుగుణంగా అభ్యర్థులు దరఖాస్తులను సమర్పించుకోవాలి. మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఎటువంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసుకోవచ్చు. ముండ్లపూరు మండలం పోలవరం గ్రామానికి చెందిన విభిన్న ప్రతిభావంతురాలు గజ్జల హారతికి దాతల సహాయ సహకారాలతో రక్షక్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీల్ చైర్ను టీం సభ్యులు అందజేశారు. విభిన్న ప్రతిభావంతులకు సహాయం చేయడం తనకు ఎంతో ఇష్టమని, హారతికి వీల్ చైర్ అవసరమని వారి దృష్టికి వచ్చిన వెంటనే దాతల సహాయ సహకారాలతో అందజేశారని కాసిం వలి తెలిపారు. నా పేరు కాసిం వలి. నేను రక్షక్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ అనే సంస్థకి చైర్మన్గా ఉన్నాను. ఈరోజు మనం గత 2 రోజుల క్రితం మన దృష్టికి వచ్చింది. ఈ పాప పేరు గజ్జల హారతి. వీళ్ళది పోలవరం దగ్గర పోలవరం గ్రామం. మనం ఆ పాపకి ఒక వీల్ చైర్ కావాలని మన దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే మేము స్పందించి వెంటనే మనకి కావాల్సిన దాతలు ద్వారా మనం వీల్ చైర్ తెప్పించడం జరిగింది. థ్యాంక్ యూ. అదే ఈ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.